కట్టండి, భారీ లాభాలు పొందండి అంటూ మధ్యతరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రాత్రికి రాత్రే కోట్లకు కోట్లు కూడబెట్టుకుని కేటుగాళ్లు పరారవుతున్నారు. చిట్టి పెట్టు, కోట్లు పట్టు, తర్వాత ఎగ్గొట్టు అనే సామెతను నిజం చేస్తూ హైదరాబాద్ శివార్లలో వరుసగా వెలుగు చూస్తున్న చిట్టీల మోసాలు సామాన్యులను నిలువునా ముంచుతున్నాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో బట్టల దుకాణం ముసుగులో శిరీష, సాంబశివరావు దంపతులు స్థానికులతో పరిచయాలు పెంచుకున్నారు. ఇదే నమ్మకంతో షాప్ వచ్చే మహిళలను, స్థానికులను చిట్టీల పేరుతో నమ్మించి 3 కోట్ల రూపాయలు కాజేశారు. తీరా డబ్బులిచ్చే సమయానికి ఉన్న ఇల్లు కూడా అమ్మి రాత్రికి రాత్రే ఉడాయించడంతో బాధితులంతా పోలీస్ స్టేషన్ల మెట్లెక్కారు. నిన్న రాజేంద్రనగర్ బుద్వేల్లోనూ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. చిట్టీల పేరుతో ఏకంగా 5 కోట్లు వసూలు చేసి గుట్టు చప్పుడు కాకుండా దంపతులు ఇల్లు ఖాళీ చేసి పరారవుతున్నారు. కష్టపడి దాచుకున్న పైసలన్నీ ఒక్క రాత్రిలో పోవడంతో దిక్కుతోచని బాధితులంతా ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ కష్టార్జితాన్ని ఇప్పించి మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా అధిక వడ్డీలు, తక్కువ రోజుల్లో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో అనధికారిక చిట్టీలను నమ్మి మోసపోవద్దని పోలీసులు మరోసారి అందరినీ హెచ్చరిస్తున్నారు.